అల్లూరు జిల్లా టోకూరులో అప్పలకొండ అనే విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇక అర్ధరాత్రి ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది యాజమాన్యం. ఇక దీనికి సంబంధించి కూడా ఉదయానికల్లా మృతదేహాన్ని అప్పగించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలిక మరణం గురించి బయట చెప్పకుండా ఉండేందుకు తల్లిదండ్రులకు 1,10,000 ఇవ్వడంతో అనుమానం మరింత పెరిగిందని స్థానికులు చెప్తున్నారు. అసలు ఏ కారణంతో బాలిక మరణించిందో యాజమాన్యం చెప్పడం లేదని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక చనిపోయినా పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కూడా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అక్కడ నుండి అది హాస్పిటల్కి జాయిన్ చేశారు. మా కబురు కూడా చెప్పలేదు, ఎవరు కూడా ఫోన్ చేయట్లేదు. తర్వాత అలాగే వేసుకోట హాస్పిటల్లో జాయిన్ చేశారు. డెడ్ బాడీ కూడా చూపెట్టాల్సి ఉండేది. ఫస్ట్ మీకు ఎవరు ఫోన్ చేశారు? వాటిని మేడం ఫోన్ చేశారు. 2 గంటల 2:30 ఫోన్ చేశారు సార్. ముందు నుంచి జరమ్మా మీ పాప? ముందు లేదు సార్, బాగానే ఉండింది. బాగానే ఉంటే వదిలేసి వచ్చాను సార్. మా పెద్ద పాపని తీసుకొచ్చాను. అవును, పాప కూడా ఇప్పుడు నీరసం ఉంది సార్. డబ్బులు ఇచ్చినట్లుగా ఉన్నారు. 1,10,000 ఇచ్చారు. 10,000 పంచాయతీ తరఫున. చనిపోతేమో అప్పుడు అలాగా చేసి ఎదగబెట్టి కొద్దిగా బయట తెలిపితే బావేమో. అందరు పిల్లలు చదువుకుంటున్నారు కదా, మా పిల్లలు కూడా చదువుకుంటే బాగుంటుందని టోకూరు స్కూల్లో అప్పలకొండకి జాయిన్ చేశారు. వాళ్ళ అక్క చిన్నారి 2 పిల్లలకి జాయిన్ చేస్తే వాళ్ళ అక్కకి తీసుకొచ్చేసి ఏదో చేసి దానికి కొద్దిగా జ్వరానికి బాగా చేశాడు. బాగా చేస్తే అది అప్పలకొండ ఎంత సీరియస్ ఉన్నదని కూడా చెప్పలేదు, జ్వరం అని కూడా చెప్పలేదు. అదే హాస్పిటల్లో లచ్చారమ్మట తీసుకెళ్లారట. తీసుకెళ్ళి అప్పుడు కూడా మాకు ఫోన్ చేయొచ్చు కదా, ఏహెచ్ఎం మేడమో వార్డింగ్ మేడమో ఎవరు కూడా మాకు ఫోన్ చేయలేదు. అది శుక్రవారం రాత్రి 1 గంటకు 2 గంటలకు కొండమ్మ సీరియస్ ఉంది, అదే వేసుకోట హాస్పిటల్లో జాయిన్ చేసాము అంతేమో. ఉదయం లేవగా నెల్లిరు వాళ్ళ పిన్నిను వాళ్ళ డాడీ వెళ్తే హాస్పిటల్ దగ్గర అక్కడ వెళ్ళి చూస్తే లేదు మీ అమ్మాయి చనిపోయింది అనేసి కూడా చూపించారట. శివమ్మ సీరియస్ ఉంది అని చూపించారట. చూపించకపోతే అలాగా గొడవలు చేసేట శివానికి చూసారట. ఏ సంవత్సరాలు జాయిన్ చేశారు మీ పాపకి? పోయించమ్మాశ్రమం ఎన్నో తరగతి? 7వ తరగతి. పాపకి అంత ముందు జ్వరమా? జ్వరం ఏం లేదన్నా. అల్లూరు జిల్లా టోకూరులో విద్యార్థిని డెత్ మిస్టరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ చందు. అల్లూరు జిల్లాలో టోకూరు ఆశ్రమ పాఠశాలలో జరిగినటువంటి దుర్ఘటన అయితే కనుక కడు విచారకరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలన్న ఒక సదుద్దేశంతో గిరిజనులందరికీ కూడా అక్కడ ఏదైతే ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేస్తారో ఈ ఆశ్రమ పాఠశాలలో జాయిన్ చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మొత్తం ఇటు విద్య కావచ్చు, ఇటు భోజనం కావచ్చు, వాళ్ళ పరిరక్షణ కూడా మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కావచ్చు, ఇటు వార్డులు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు పరిరక్షించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ బాధ్యత వహించాల్సినటువంటి టీచర్లు కావచ్చు, ఇటు వార్డెన్ అయితే మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఒక బాలిక మృతి చెందిన ఘటన మనకు ఆలస్యంగా బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ 7వ తరగతి చదువుతున్నటువంటి అప్పలకొండ అనే విద్యార్థిని మృతి అయితే మాత్రం ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఏదైతే బాలిక ఉందో బాలికకి జ్వరం రావడంతో హాస్పిటల్ తరలించామని, తర్వాత జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి మళ్ళీ హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందని. అయితే మళ్ళీ 2వ రోజు కూడా జ్వరం రావడంతో అయితే మాత్రం విద్యార్థిని హాస్పిటల్కి తరలించగా ఏదైతే విద్యార్థిని దారి మార్గం మధ్యలోనే మృతి చెందిందంటూ కూడా మనకి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ నుంచి అనంతగిరి టోకూరు పాఠశాల నుంచి ఆశ్రమ పాఠశాల నుంచి ముందుగా అనంతగిరి పిహెచ్సిలో చూపించడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి విషమించింది లేదా పరిస్థితి బాగాలేదన్న నేపథ్యంలో ఎస్కోట్కు తరలించే క్రమంలో అయితే మాత్రం ఆ బాలిక మృతి చెందిందని, దీన్ని అయితే మాత్రం గుట్టు చప్పుడు కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని గుట్టు చప్పుడు కాకుండా మొత్తం ఇటు హెచ్ఎం రాణి కావచ్చు, లేదంటే ఈ వార్డెన్ శైలజ కావచ్చు, వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా కూడబలుకొని పూర్తిగా తల్లిదండ్రులకు అయితే మాత్రం ఈ బాడీని కూడా అప్పచెప్పడం జరిగింది. అయితే ఈ బాడీని అప్పచెప్పిన నేపథ్యంలో వీళ్ళు దీన్ని పోస్ట్ మార్టం కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టాల్సిన అధికారులు అయితే మాత్రం నిర్లిప్తంగా వ్యవహరించారని, దాని ద్వారా వ్యవహరించడంతో అయితే మాత్రం ఈ బాలిక మృతి ఘటన అయితే మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే జిల్లా
అధికారులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఏదైతే విచారణ చేపట్టి ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళపై మాత్రం చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, అదే గుట్టు చప్పుడు కాకుండా ₹1,00,000 పిల్లలు పాపతాలకు తల్లిదండ్రులకు ఇవ్వడం పట్ల చూస్తూ ఉంటే కనుక ఈ ఎంత దుర్మార్గమైన చర్య అని కూడా మనకి పూర్తి స్థాయిలో మనకు తెలుస్తుంది. దీనిపై పూర్తి విచారణ చేపట్టాలంటూ కూడా ప్రజలను కూడా కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.